తలుపులో ఉన్న హృదయం, మన పక్కన దేవుడు ఉన్నాడు, మన తలుపులు తెరిచావా దేవుడు మనలోకి వస్తాడు. అలాగే 10 మందిలో 10 మంది లేచారు డ్యూటీలు ఎలగట్లా, 5గురు ఎలుగుతుంది. 5గురు ఏమన్నారు, వెళ్ళొచ్చులేండి ఇప్పుడు తొందర ఏంటి, చూడొచ్చులేండి ఇప్పుడు తొందర ఏంటి అన్నారు. వాళ్ళు ఏమయ్యారు, అదిగో ఇదిగోని చదువుకొని వచ్చేదానికే దేవుడు ఏం చేశాడు, ఈ 5గురు మాత్రమే వెలిగించబడ్డాయి. 5గురే లోపలికి వచ్చారు, 5గురు విడవబడ్డారు. విడవబడిన స్థితిలో ఉండాలా, ఎత్తబడిన స్థితిలో ఉండాలా, నీకు నువ్వు ఆలోచన. అందుకన్నాడు విచారణ దేవుని దగ్గర చేయి, విచారణ దేవుని దగ్గర కనిపెట్టు, ఖచ్చితంగా దేవుడి కార్యం చేస్తాడు. అందుకన్నాడు దేశంలో ఉన్న ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, దేశంలో ఉన్న ప్రజల ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి, దేశంలో నశించుకుపోతున్న బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మన కుటుంబాల దేవుడే దీవిస్తాడు. ఆ దీవించిన దేవుడు అంటున్నాడు ఇంకొక మాట, కీర్తన 23వ అధ్యాయం 6వ వచనం. ఎందుకంటే విచారణ నుంచి తప్పించాడు, దీనత్వం నుంచి తప్పించాడు. 23వ అధ్యాయం 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. అది కృపాక్షేమాలే మీ అమ్మట వస్తాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడు మీకు తోడై ఉంటాడు, మీరు ఎక్కడ నిలబడతారో అక్కడ దేవుడు ఉంటాడు. కనుక కృపాక్షేమాలే దేవుడు మీకు ఇస్తాడు, కనుక ఇచ్చేది దేవుడు మీతో. కాబట్టి ఆ కృపలో మనం నిలబడాలి, ఆ కృపలో మేలు పొందుకోవాలి, ఆ కృపలో ఆశీర్వాదం కావాలి, ఆ కృపలో దీవెన కావాలి. కనుక కృపాక్షేమాలే మన కనుక కృపలో దేవుడు జీవిస్తాడు. ఆ దీవించిన దేవునితో ఒక మాట ఏంటంటే అందులో 28వ అధ్యాయం 2వ వచనం, కీర్తన గ్రంథం 28